భారతదేశంలో ఉన్నటువంటి 6 కోట్ల మంది కూడా దళితులే, హిందూ దళితులే గత 400-500 సంవత్సరాల నుంచి కూడా. మరి నేనేం చేయాలి? గుళ్ళోకి రానియ్యవు నన్ను. మరి నేను ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి? నాకు ఎవరున్నారు దిక్కు? నా కొడుకు కూతురు చదువుకుంటే వాళ్ళకి స్కూల్లోకి వెళ్తే స్కూల్లోకి రానివ్వరు. ఈ స్కూలు కానీ బడి కానీ కేవలం అగ్రవర్ణాల వారికి మాత్రమే, మీకు లేదు అన్నారు. మరి ఎలా చేయాలి? 6 కోట్ల మంది ఏం చేయాలి? ఈ భారతదేశానికి వచ్చినటువంటి క్రైస్తవ మిషనరీలు, ఈ భారతదేశానికి వచ్చినటువంటి క్రైస్తవ సంస్థలు, అవునా గుళ్ళోకి వెళ్ళలేదా? రాబోయే నా చర్చి ఉందిరా నీకోసం, రా నా చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకో, దేవునికి ప్రార్థన చేసుకో, మోకాళ్ళ ప్రార్థన చేసుకో, నీకేం కావాలో అది ప్రార్థన చేసుకో. నీ కొడుక్కి కూతురికి చదువు లేదా? రా మా దగ్గర చదివిపిస్తాం. నీకు చదువు కావాలా? మా దగ్గరికి రా చదివిపిస్తాం. నీకు చదివిపిస్తాం. దేవుణ్ణి కావాలంటే నువ్వు ప్రార్థించుకో, నీకు ఏం కావాలంటే అది మేము ఇస్తామని మనల్ని ఆదరించారు. నా తల్లి నాకు అన్నం పెట్టడంలా, ఈ దేశంలో ఉన్నటువంటి తల్లి, ఈ దేశంలో ఉన్నటువంటి మాత నాకు అన్నం పెట్టడంలా, పక్కింటాం పిలిచి పప్పేసి నెయ్యేసి అన్నం పెట్టింది. ఏమంటావు? రేపొద్దు నీకు ఆకలిస్తే మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్తావు. మా అమ్మ అన్నం పెట్టడంలా, నన్ను గుళ్ళోకి రానివ్వటంలా, బళ్ళోకి రానివ్వటంలా, మరి నాకు ఎవరు పెట్టాలి అన్నం? పక్కింటాం పెడుతుంది అన్నం పోయారు. అలా ఈ దేశంలో క్రైస్తవత్వం అనేది బ్రిటిష్ వారి సంస్థల నుంచి, బ్రిటిష్ వారి దగ్గర నుంచి కొన్ని వందల సంవత్సరాలుగా క్రైస్తవత్వం ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో డెవలప్ అయితే ఈరోజు ఆ రోజు బళ్ళోకి రానిలేదు, గుళ్ళోకి రానిలేదు, ఈరోజు నువ్వు చర్చికి వెళ్ళొద్దు అంటున్నారు. వై? ఎందుకు వెళ్ళొద్దు?